హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి చూపించబోతున్నానండి. ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. మరి ఎలాగో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 50 గ్రాముల ఎండుమిర్చి వేసుకోవాలి. మిరపకాయలు 40 వరకు ఉంటాయి. వీటన్నిటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి. ఎండు మిరపకాయలని పచ్చడి చేసుకునే ముందు కొద్దిగా ఎండలో పెట్టి డ్రై చేస్తే పచ్చడికి బాగుంటాయి. ఇప్పుడు అదే కడాయిలో క్లీన్ చేసి పెట్టుకున్న 2 పెద్ద కట్టలు ఎర్ర గోంగూర వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి గోంగూరని కంప్లీట్గా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసి మెత్తగా దంచుకోవాలి. అవి మెదిగిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి మరోసారి దంచుకున్న తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకొని వాటిని కూడా దంచుకోవాలి. వెల్లుల్లి కూడా చక్కగా మెదిగిపోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి రుబ్బుకొని పక్కకు తీసేసుకోవాలి. ఉప్పు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు మంచిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసి ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర పచ్చడిని తాలింపులోకి వేసేసి అంతా చక్కగా కలిపేసుకొని 2 నిమిషాలు ఉంచి చివరిగా టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.